గుడ్ మార్నింగ్, మంచి పొద్దున అందరికీ మిలాదు ఉన్నవి, ఇంకా ఓనం పండుగ శుభాకాంక్షలు. వాకింగ్ స్టార్ట్ చేసాం. ఈరోజు కూడా వాకింగ్ సమర్పించిన వారు మాస్టర్ మైత్రేయ. ఈరోజు ఓనం పండుగ కాబట్టి ఓనం పండుగ గురించి 2 మాటలు చెప్తున్నాం. ఓనం పండుగ ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో అలాగే కేరళలో ఓనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఓనం పండుగ రోజునే ఓనం జరుపుకుంటారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ప్రతి సంవత్సరం వాళ్ళు ఓనం పండుగ రోజునే ఓనం జరుపుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఓనం అంటే నాకు ఈ పండగ రోజు నాకు మా తాత బాగా గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన ఈ పండగని ఒక్కసారి కూడా జరుపుకోలేదు. అది ఓనం గురించి అంతకుమించి నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసిందంతే. నేను కూడా ఇంతవరకు ఓనంను ఒక్కసారి కూడా జరుపుకోలేదు. కానీ టీవీల్లో జరుపుకునే వాళ్ళు చూశాను, సోషల్ మీడియాలో చూశాను. చూడండి ఫ్రెండ్స్, చెరువులో పూలు, లోటస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ అన్న చేయండి. సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుంది. కనబడుతున్నావా? ఓకే, సరే కాసేపు కెమెరా ఆఫ్ చేసి నడుద్దాం. మా ఫ్రెండ్ చెప్పాడని రివర్స్ వాకింగ్ ట్రై చేశాను. కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇమీడియట్గా 1 డేలో రాదు, కానీ అంత కష్టం కాదు, అంత తేలిక కాదు. ప్రాక్టీస్తో చేయొచ్చు. కానీ చేసినాక నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు హెల్త్ యాప్స్లో మనం ముందుకు నడిస్తే స్టెప్స్ కౌంట్ చేస్తుంది కదా, ఇది రివర్స్లో చేస్తే ఉన్న స్టెప్స్ తీసేస్తుందేమో, మళ్ళీ ఆ స్టెప్స్ని కవర్ చేయడానికి ఎక్కువ నడవలసి వస్తుందేమో అని కొంచెం రివర్స్ వాకింగ్ చేశాను. మొత్తానికి గూగుల్ చేస్తే రివర్స్ వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. రేపు టెస్ట్ చేద్దాం. రేపు వాకింగ్లో టెస్ట్ చేద్దాం. స్టెప్ కౌంటర్ ఎలా పనిచేస్తుంది, రివర్స్ వాకింగ్కి వెనక్కి నడిస్తే మైనస్ చేస్తుందా లేదా వాటిని కూడా కౌంట్ చేస్తుందా అనేది రేపు టెస్ట్ చేద్దాం. Fantastic, super, mind blowing, unbelievable.